హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో లెక్కల మాస్టర్ అదే వీకెండ్ ఎపిసోడ్ రాగానే నాగార్జున గారు వచ్చేస్తారు కదా. సో మన నాగ్ మామ రోహిణి గురించి ఏం చెప్పారు తెలుసుకుందాం, వచ్చేయండి. అంతకన్నా ముందుగా మీలో ఇంకా కూడా కొత్తగా మా ఛానల్ ని చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడని బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ అయితే రాబోతుంది. ఇకపోతే నాగ్ మామ ఈ విధంగా అంటారు రోహిణిని ఉద్దేశిస్తూ. అమ్మ రోహిణి, నాకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి, అడిగేస్తాను. నీకు విష్ణు మీద గ్రడ్జ్ ఉందా, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారనమాట. దానికి సార్ నాకెందుకు ఉంటుంది సార్, అయ్యో అలాంటిది ఏమీ లేదు సార్ అనేసి రోహిణి అయితే చెప్తుందా. మరి నీకోసం మొన్న విష్ణు టాస్క్ వదులుకుంది, అది హెల్పా జస్ట్ మాటలా? అయితే ఓటపిల్ కి విష్ణుకి సపోర్ట్ అన్నావు, లోపలికి వెళ్ళి నబీల్ వచ్చేసి టాప్ నాచ్ ఆడాడు అని అన్నావు. ఇప్పుడు చెప్పు, మాటలు తప్ప చేతుల్లో లేనిది నీకా మరి ఆ అమ్మాయికా? నాకు అది అర్థం కావట్లేదమ్మా. ఎందుకని డెసిషన్ తీసుకోవడానికి కూడా అంత ల్యాక్ చేసావు? నేను ఒకటి చెప్తా, బిగ్ బాస్ అంతటా బిగ్ బాసే. విష్ణు నేను చెప్పేంత వరకు నువ్వు ఎందుకని వెయిట్ చేసావమ్మా? అక్కడ సంచాలక్గా నువ్వు డిజాస్టర్ అనే చెప్తాను. ఎందుకనంటే అక్కడ టాస్క్ ని సరిగ్గా అర్థం చేసుకోలేనిది, రూల్స్ అర్థం కానిది వాళ్ళకి కాదు నీకే. యాక్చువల్గా అక్కడ అవినాష్ ఒక మాట అన్నాడు, సంచాలక్ తప్పు లేదు, మనమే తప్పు, ఎందుకనంటే రూల్స్ సరిగ్గా చదవలేదు అని అన్నాడు. కానీ అది కంప్లీట్లీ రాంగ్. నీ కన్ఫ్యూజన్ వల్లనే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు సంచాలక్ తప్పు లేకపోతే అట్లీస్ట్ రిజల్ట్స్ అయినా కరెక్ట్గా అనౌన్స్ చేయాలి కదా. ఎందుకని అంత టైం తీసుకున్నారు? నాకైతే అది అర్థమే కావట్లేదు. ఇప్పుడు సంచాలక్ తప్పు లేకపోతే అట్లీస్ట్ రిజల్ట్స్ అయినా కరెక్ట్గా అనౌన్స్ చేయాలి కదా. మరి అంత టైం ఎందుకని తీసుకున్నావమ్మా? నాకైతే అర్థమే కావట్లేదు. సో ఈ టాస్క్ లో భాగంగా రోహిణి సంచాలక్ గా నాట్ డిజర్వింగ్ అని మీకు ఎంతమందికి అనిపించింది అనేసరికి చాలా మంది చేతులెత్తారనమాట. సో అప్పుడు చూసావా, యునానిమస్ గా హౌస్ నువ్వు రాంగ్ చేసావని ప్రూవ్ అయింది. సో అందుకనే మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ముందు వెనక 10 సార్లు ఆలోచించి చేయాలమ్మా. ప్రతి దానికి కూడా ఏదో పెట్టేసుకొని ఈ గేమ్ లో ఆడాలి అని అంటే అస్సలు పనికిరాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, అక్కడ యాజ్ పర్ రూల్ అయితే లాస్ట్ లో ఎవరి ఫోటో ఉంటే వాళ్ళకి ఓట్ అపీల్ ఇవ్వాలి. అంటే సో విష్ణుని టాస్క్ విన్నర్ గా అనౌన్స్ చేశారు. లాస్ట్ వరకు ఉన్న ఫోటో నిఖిల్ది కదా, నిఖిల్ ఓట్ అపీల్ కి సెలెక్ట్ అవ్వాలి రూల్ ప్రకారం అయితే. బట్ మన బిగ్ బాస్ ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు అసలు అర్థమే కాలేదు. సో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మిగిలిన అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేశావు. ఈ విషయంలో నాకు అస్సలు నచ్చలేదమ్మా. పోయిన వారమే కదా పొగిడాను, టాస్క్లు బాగా ఆడుతున్నావు, అంత బాగుంది అని. బట్ ఏమైందమ్మా అనేసరికి సార్ నేను నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకేమనిపించిందో అదే చేశాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఆ ఇష్యూలో నిజంగా నాదే తప్పు సార్, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేదు అని రోహిణి చెప్తుంటే, సో ఎప్పుడు కూడా మనం అవతల వాళ్ళ తప్పులే కాదు మన సైడ్ నుంచి ఉన్న మిస్టేక్స్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నట్లుగా రోహిణికి గట్టిగానే క్లాస్ పీకడం జరిగింది మన నాగమామ. మరి మీ దృష్టి ప్రకారం రోహిణి టాప్ 5కి డిజర్వింగ్ గా మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.